సో ఇందాక మాట్లాడినట్టు పోర్నోగ్రఫీ అనే మాస్టర్బేషన్ అనేది ఒక ఎడిక్షన్ కైండ్ ఆఫ్. సో ఈ ఎడిక్షన్లో వాట్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దే ఫేస్ ఇన్ దేర్ లైఫ్? హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ఇన్ రిలేషన్షిప్? గర్ల్ ఫ్రెండ్తో పాటు కానీ వైఫ్తో పాటు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు? సో అట్లానే ఉండాలి, పాన్లో ఉన్నట్టే ఇట్లానే చెయ్యాలి అనే ఒక మైండ్ సెట్ ఏర్పడిపోతుంది. దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ నెగటివ్ ఇంపాక్ట్ ఇన్ దేర్ సెక్షువల్ హెల్త్. అండ్ హెల్దీ రిలేషన్షిప్ షుడ్ ఆల్వేస్ బి దేర్. బౌండరీస్ తీసుకోవడము అండ్ ద లాయల్టీ, డెఫినెట్లీ దీస్ ఆర్ సమ్ థింగ్స్. అండ్ ఎంజాయ్ దట్ లైఫ్, ఎంజాయ్ దట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో ఆపోజిట్ పర్సన్ ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉన్నాను, చేంజ్ అయిపోయారు, పర్సన్ చేంజ్ అయిపోయారు, అసలు మాట్లాడట్లేదు, అవన్నీ కూడా దర్ ఇస్ సంథింగ్ దట్ దే నీడ్ టు అడ్రస్. సో చేంజ్ అవుతారు అంతే. సో మనిషి అన్నప్పుడు చేంజ్ అవుతారు. ఇక్కడ మీరు రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అది అని అన్నారు కదా, నాకు ఒక క్వశ్చన్ ఉంది, కొంచెం నాకు కూడా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. చిన్నప్పుడు పిల్లలకి ఏం తెలియదు, కానీ పేరెంట్స్ వాళ్ళ ముందే ఫైట్ చేస్తారు, బూతులు మాట్లాడతారు, అసలు ఏం చేయకూడదు అన్నీ చేస్తారు పిల్లల ముందు, గొడవలు అన్నీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. అది పిల్లలకి ఎలా ఇంపాక్ట్ అవుతుంది? దానివల్ల విల్ దే క్యారీ ఎనీథింగ్ that will affect in his relationship with his girlfriend or friends or ఏదైనా ఉందా? I really wanted to know that. డైరెక్ట్ రిలేషన్షిప్ ఉంది. సో పిల్లల్లో ఒకవేళ పేరెంట్స్ అట్లనే ఫైటింగ్ చేసుకుంటున్నారు, బాగా తిట్టుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు, అట్లా అంటే వాళ్ళు డైరెక్ట్ మోడలింగ్ అంటాం. పేరెంట్స్ ఎట్లా ఉన్నారో పిల్లలు కూడా అదే ఫాలో అవుతుంటారు. పెద్ద అయినాక అప్పుడు దాకా వెయిట్ చేయని అవసరం లేదు, చిన్నపిల్లలు అప్పుడే స్టార్ట్ చేస్తారు. ఓకే, పేరెంట్స్ తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసుకుంటున్నారు, ఆ పిల్లోడు స్కూల్లో కూడా వేరే వాళ్ళతో ఫైటింగ్ చేస్తారు అట్లా. సో డైరెక్ట్ ఇంపాక్ట్ అనేది చాలా డేంజరస్ అది. సో ఫస్ట్ థింగ్ గుడ్ పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సగం మానసిక జబ్బులు అక్కడ ప్రివెంట్ చేయొచ్చు. హాఫ్ ఆఫ్ ద మెంటల్ ఇల్నెసెస్ క్యాన్ బి ప్రివెంటెడ్ త్రూ ప్రాపర్ పేరెంటింగ్. అప్పుడప్పుడు పేరెంట్స్ అసలు టైం ఇవ్వరు, పిల్లోడు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా కూడా కావాలని స్కూల్ ఎగ్గొట్టడానికి చెప్తున్నాడేమో పిల్లోడు అని యూజువల్గా పట్టించుకోరు. సో అది చాలా ఇంపాక్ట్ చేస్తుంది. రేపు ఫ్యూచర్లో పిల్లోడు అసలు ఏం చెప్పడు పేరెంట్కి, షేర్ చేసుకోవాలంటే కూడా భయం వస్తుంది అనమాట. సో అట్లనే ఇట్లా ఒక కంపానియన్ కావాలనుకుంటారు, వేరే కంపానియన్ ఇమీడియట్గా ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకొని హేస్టీ డెసిషన్స్ తీసుకుంటారు రిలేషన్షిప్లో కూడా. సో అట్లా వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా ఇంపాక్ట్ అయిపోతుంది, నెగిటివ్ ఇంపాక్ట్. ఆ రిలేషన్షిప్ కూడా సరిగ్గా కంటిన్యూ చేయలేకపోవడము, వాళ్ళ మీద కూడా ఫిజికల్ వైలెన్స్ చూస్తారు. యూజువల్గా మనం క్రిమినల్స్లో చూస్తుంటాం కదా, సపోజ్ ఇప్పుడు పేరెంట్ సరిగ్గా పట్టించుకోలేదంటే యూజువల్గా అట్లనే ఉంటుంది అనమాట. మనం రెట్రోస్పెక్టివ్గా చూసినట్లయితే మన క్రిమినల్లో కానీ అట్లా యూజువల్గా ప్రిజనర్స్లో కానీ వాళ్ళ చూసుకున్నట్లయితే వాళ్ళ చైల్డ్హుడ్ అనేది చాలా బ్యాడ్గా ఉంటుంది. పేరెంట్స్ సరిగ్గా పట్టించుకోకపోవడము, లేకపోతే ఫాదర్ కానీ మదర్ కానీ ఇట్లాంటి సబ్స్టెన్సెస్కి అలవాటు పడిపోవడము, పిల్లోడు కూడా అదే చూసి అదే విధంగా పెరుగుతారు. సో అది ఫ్యూచర్ మీద ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. సో డైరెక్ట్ ఇంపాక్ట్, ఇండైరెక్ట్ అని కూడా చెప్పలేము. సో అదే గుడ్ పేరెంటింగ్ అనేది మనం ఆ మోడల్ డెవలప్ చేయాలి పేరెంట్స్కి. ఓకే, ఇట్లా బిహేవియర్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఓకే ఇట్లా చెయ్యొద్దు, పిల్లోడి ముందు ఫైట్ చేయొద్దు, పిల్లోడి ముందు ఇట్లా బ్యాడ్ వర్డ్స్ మాట్లాడొద్దు అని వాళ్ళు రియలైజ్ అవ్వాలి. ఓకే, అంటే చిన్నప్పుడు పేరెంట్స్ ఫైట్ చేస్తున్నారని తెలిసాడు, తను పెద్దగా అయ్యాక అలా చేయకూడదు అనుకుంటున్నాడు. అండ్ అంటే అతనికి అర్థమైపోయింది వాట్ ఆర్ ద పేరెంట్స్ ఆర్ డూయింగ్, దట్ ఈస్ రాంగ్, సో మేక్ షూర్ యూ షుడ్ నాట్ డూ ఇన్ ఫ్యూచర్. కానీ తెలియకుండా సబ్కాన్షియస్గా పేరెంట్స్ పెంపకం ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా రిలేషన్షిప్? అది ఇండైరెక్ట్గా కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళకి తెలియదు కూడా, ఓకే నేను ఇట్లా చేస్తున్నాను, నా బిహేవియర్ ఇట్లా చేంజ్ అవుతుందా పార్ట్నర్ మీదకి, వాళ్ళకి అది ఐడెంటిఫై కూడా చేయలేకపోవచ్చు, వాళ్ళకి అదే కరెక్ట్ అనిపించవచ్చు.
కొంతమంది బాగా ఐడెంటిఫై చేస్తారు, ఓకే నేను ఇట్లా అస్సలకి ఉండొద్దు, మా పేరెంట్ లాగా ఉండొద్దు అని కొంతమంది బలంగా ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో దే క్యాన్ లీడ్ అ హ్యాపీ లైఫ్. నాట్ దట్ ఆల్వేస్ పేరెంట్స్ ఫైట్ చేశారని పిల్లోడు కూడా ఫ్యూచర్లో వాళ్ళ పార్ట్నర్తో ఫైట్ చేస్తారని కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ హ్యాస్ అ డైరెక్ట్ ఇంపాక్ట్. సబ్కాన్షియస్గా కూడా ఉండిపోతుంది, ఓకే అట్లా ఉండేది నా చైల్డ్హుడ్, తెలియకుండా చేసేస్తారు అప్పుడప్పుడు. పార్ట్నర్ మీద కొంచెం వైలెన్స్ చూపించడము అట్లా. ఓకే ఓకే కొంచెం ఓకే యా. అండ్ ఇంకొకటి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంటే యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్ ఈస్ అ బిట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, బికాజ్ నా చిన్నతనం అంతా అది చూస్తూనే పెరిగా ఆల్మోస్ట్ 10 years వచ్చేదాకా. ఇన్ మై మైండ్ ఏంటి అంటే నాకు ఏం భయం అంటే ఏదైతే నేను పెరిగిన విధానం ఉంటుందో, పెరిగిన వాతావరణం ఉంటుందో, నాకు తెలియకుండా నాకు ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా. నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఫ్యూచర్లో, అంటే చూసే వాళ్ళల్లో కూడా ఉంటారు. తనకి ఇప్పుడు క్లిక్ అవ్వచ్చు నేను మాట్లాడుతుంటే, ఇప్పుడు మన ఇద్దరు కన్వర్సేషన్ చూసి హీ క్యాన్ గో టు హిస్ చైల్డ్హుడ్ థింగ్స్, ఆలోచిస్తాడు ఓకే మేబీ దీనివల్ల ఇది ఇంపాక్ట్ అవుతుంది అనేసి. సో దాన్ని ఒక ఫుల్ స్టాప్ పెట్టి నా మైండ్ సెట్, నేను పెరిగిన విధానం, నేను ఏదైతే గుడ్ తీసుకుందాం అనుకుంటున్నావు అది తీసుకుని నేను ఎలా లీడ్ చేయొచ్చు అంటారు. సో మనం ఇట్లా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ సపోజ్ ఒక రిలేషన్షిప్లో గొడవ వచ్చింది ఇద్దరు పార్ట్నర్స్కి, ఒక పార్ట్నర్ యాక్సెప్ట్ చేయొచ్చు, ఒక పార్ట్నర్ యాక్సెప్ట్ చేయకపోవచ్చు. సపోజ్ నేను అన్నట్లు ఇట్లా యాక్సెప్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే నాలో ఈ లోపాలు ఉన్నాయి, నాలో ఈ ఫ్లాస్ ఉన్నాయి, ఎందుకు వస్తుంది అనేది అసెస్ చేసుకోవాలి. పాస్ట్ ఏమైనా ఇంపాక్ట్ చేస్తుందా, పేరెంట్స్ని చూసి ఇట్లా నేను అయ్యానా అని వాళ్ళు అసెస్ చేసుకోవాలన్నమాట. సో అట్లా అసెస్ చేసుకోగలిగితే వెల్ అండ్ గుడ్. ఒకవేళ చేసుకోలేకపోతే వాళ్ళు లైక్ కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నారు, టేక్ హెల్ప్. మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్, సైకాట్రిస్ట్ని కన్సల్ట్ అవ్వడము, వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఓకే, మీరు మనం కాల్లో మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పారు సోషల్ మీడియా మీద కూడా చాలా ఇంపాక్ట్ పడుతుంది డే టు డే లైఫ్లో కానీ, ఎక్స్పెక్టేషన్స్లో కానీ, ఇమాజినేషన్ లైఫ్లో కానీ. ఎందుకంటే సోషల్ మీడియాలో చూపించేది వేరు, బ్యాక్గ్రౌండ్లో ఉండేది వేరు. దాన్ని తీసుకుని పిల్లలు కానీ లేదా యూత్ యంగ్స్టర్స్ కానీ మాలాంటి వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ ఆలోచనని వాళ్ళు మార్చేసుకుంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ దాట్, సోషల్ మీడియా అడిక్షన్ కానీ, ఫోన్ అడిక్షన్ కానీ? సో సోషల్ మీడియాలో కనిపించింది ఒకటి ఉంటుంది, వాళ్ళ లైఫ్లో డీప్ పర్స్పెక్టివ్లో చూస్తే అది డిఫరెంట్గా ఉంటుంది. సో ఫస్ట్ పిల్లలు, ఎస్పెషలీ టీన్స్, వాళ్ళు ఐడెంటిఫై చేయాలి, ఓకే దిస్ ఈజ్ జస్ట్ సోషల్ మీడియా, ఇట్స్ నాట్ ద రియల్ లైఫ్. ఆ బౌండరీ అనేది వాళ్ళకి తెలియాలన్నమాట. సో వాళ్ళు అనుకుంటారు అదే లైఫ్ అనుకుంటారు. సో దే హ్యావ్ టు బీ ఎడ్యుకేటెడ్ ఇన్ దోస్ టర్మ్స్. సో కొంతమంది ఉంటారు అవే ఫ్రమ్ ది సోషల్ మీడియా, టెక్నాలజీ వద్దు, అది బెస్ట్ అసలు. సో టెక్నాలజీ అనేది మన లైఫ్స్ ఓవర్కమ్ చేసేసింది మొత్తం. ఇట్ హ్యాస్ టేకెన్ ఓవర్ అవర్ లైఫ్స్. సో వీ షుడ్ ప్రివెంట్ దట్. టైమ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎక్కువసేపు సోషల్ మీడియాలో స్పెండ్ చేయకుండా ఒక లిమిటెడ్ టైం, మేబీ 1 or 2 hours ఇన్ అ డే, బట్ ఆల్వేస్ ఎంగేజ్ ఇన్ డైరెక్ట్ కాన్వర్జేషన్స్. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్లో అయినా కూడా, ఇప్పుడు ఒక ఇంట్లో చూసుకుంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఫోన్లో ఉంటారు, ఇంకో ఫ్యామిలీ మెంబర్ కూడా ఫోన్లోనే ఉంటారు. సో ఒకే ఇంట్లో ఉంటూ చాలా దూరం ఉంటున్నారు. సో అది ఈ మధ్య పెరిగిపోతుంది. సో ఇప్పుడు విలేజెస్లో కూడా అదే కల్చర్ నడుస్తుంది. బేసిక్గా ఫ్యామిలీ ఇంట్లో ఉన్నప్పుడు ఫ్యామిలీ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ నీడ్ టు గివ్ యూ సపోర్ట్. చాలా మందికి రాదు, మేబీ అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ లేదా ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ దేర్ పేరెంట్స్ కానీ, లేదా ఇప్పుడు పేరెంటింగ్, ఇప్పుడు రీసెంట్గా మ్యారేజ్ అయిన పేరెంట్స్ కానీ, లేదా వాళ్ళ చిన్న పిల్లలు కానీ, హౌ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ కిడ్స్. సోషల్ మీడియాకి అడిక్షన్ కాకపోయినా, లేకపోతే ఫ్రెండ్స్ ఉంటారు, ఎవడో వచ్చి ఏదో మాట్లాడతాడు, వాళ్ళకి పోక్ చేయడం, ఏదో ఒకటి సంథింగ్ వుడ్ బి హ్యాపెన్ ప్రతి పిల్లలకి. సో పేరెంట్స్ వాళ్ళని ఎలా డీల్ చేయాలి? సో ఫస్ట్ పిల్లలకి మొబైల్ ఫోన్ అనేది దూరం చేయాలి. సపోజ్ ఇంతకుముందు చందమామ కథలు చెప్పేవాళ్ళు మన తాతమ్మలు కానీ, నానమ్మలు కానీ, అమ్మమ్మలు కానీ,
ఇలా మనల్ని బయట తీసుకెళ్ళి చందమామని చూడు, తిను, లేకపోతే ఏదన్నా డాగ్ కానీ స్ట్రీట్ మీద వెళ్తుంటే దాన్ని చూడు, ఇట్లా మాటల్లో తినిపించేస్తారు. మనం తినేసేవాళ్ళం కూడా. అవునవును. సో ఇప్పుడు అది లేదు. ఫోన్లో కుక్కల్ని చూడటము, ఫోన్లో చందమామని చూడటము, ఫోన్లో కార్టూన్స్ చూస్తూ అట్లనే అయిపోతుంది. తినిపించేస్తున్నారు. పేరెంట్స్ కూడా అది ఒక ఈజీగా హ్యాండిల్ చేస్తాను పిల్లోడిని అని అనుకుంటున్నారు. అది డేంజరస్ థింగ్. సో అది అవాయిడ్ చేయాలి. ఫస్ట్ పేరెంట్స్ పిల్లోడితో టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ ఐటీలో ఉన్నారు, చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు. సో రోజంతా హాస్పిటల్ లేకపోతే రోజంతా ఆఫీస్లోనే ఉండడము, కంపెనీ వర్క్ కానీ ఏదాన్ని. సో పిల్లలతో టైం స్పెండ్ చేయట్లే. సో అట్లీస్ట్ వాళ్ళు 9 to 4 జాబ్ అయినా కూడా ఆఫ్టర్ 4 o'clock ఐదర్ ఆఫ్ ద పేరెంట్, ఇఫ్ ఇట్ ఆల్ బోత్ పేరెంట్స్కి పాసిబుల్ కాలేదంటే అట్లీస్ట్ వన్ పేరెంట్ షుడ్ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ విత్ ద కిడ్. ఇట్ విల్ హ్యావ్ అ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ హిజ్ మెంటల్ హెల్త్. వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్లో కానీ వాళ్ళ ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్లో కూడా అది చాలా హెల్ప్ చేస్తుంది. వాళ్ళకి నార్మల్గా ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, చాలా క్రూషియల్. ఇంకా ఏదైనా టాయ్స్తో ఆడుకోవడము, ఫోన్లో గేమ్స్లో కాకుండా టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ ఆడుకోవడము ఇవన్నీ, లేకపోతే వాళ్ళ పియర్స్తో, వాళ్ళ పియర్ గ్రూప్, వేరే ఫ్రెండ్స్తో బయట పిల్లలతో ఆడుకోవడము ఇవన్నీ చేయాలి. సో ఆ కాలం మారిపోతుంది మొత్తం. ఎవరు బయట కనిపించట్లేదు, పిల్లలు ఆడుకునే వాళ్ళు కనిపించట్లేదు ఈ మధ్య. ఇప్పుడు ఈ జనరేషన్ పేరెంట్ ఎవరైతే ఇప్పుడు రీసెంట్గా 2024-25లో పేరెంట్స్ అవుతున్న వాళ్ళ గురించి అడిగాను కదా. వాట్ ఇఫ్ నెక్స్ట్ 10 yearsలో ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు పుట్టాలంటే నెక్స్ట్ ఒక 5-10 years పడుతుంది. అప్పుడు కంప్లీట్ ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిపోతుంది, కంప్లీట్గా టెక్నాలజీ పెరిగిపోతుంది. అలాంటి టైంలో వాట్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ఫ్రమ్ నౌ? లేదా రేపటి రోజు పేరెంటల్ నాలెడ్జ్ ఏమైనా పెంచుకునేటప్పుడు వాట్ షుడ్ వీ డూ సో దట్ రేపు ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి? అండ్ వాట్ ఆర్ ద థింగ్స్, అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రేపు ఇంకే ఎలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు అని మీరు అనుకుంటున్నారు? సో నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ పేరెంట్స్ అవాయిడ్ చేయాలి మొబైల్ ఫోన్ యూజ్ చేయడం. పిల్లడు కూడా అడగడం, ఇంకా మా ఫాదరే యూజ్ చేస్తున్నారు, మా మదరే యూజ్ చేస్తున్నారు ఫోన్ అంటే పిల్లోడు కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అక్కడ స్టార్ట్ అయ్యి తర్వాత వాళ్ళల్లో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. వాళ్ళు ఎవరితోనూ సోషలైజ్ అవ్వలేరు, భయం వేస్తుంది వేరే వాళ్ళతో మాట్లాడాలన్నా కూడా. సో ఆ ఇన్నర్ యాంగ్జైటీ పెరిగిపోయి వాళ్ళు అకాడమిక్స్లో కూడా అసలు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడము, ఏమైనా టీచర్ ఏదైనా అన్న కోపడినా వెంబటే ఏడ్చేయడము, ప్రాబ్లమ్స్ని ఈజీగా ట్యాకిల్ చేయలేకపోవడం అన్నీ మనం చూస్తుంటాం. యూజువల్గా నా దగ్గరికి తీసుకొచ్చే పిల్లల్ని అట్లనే ఉంటారనమాట. సో వాళ్ళు ఎక్కువగా సోషలైజ్ అవ్వకపోవడము, ఎక్కువగా అసలు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ కాకపోవడము, బయట ప్రపంచానికి అసలు ఎక్స్పోజ్ కాకపోవడం అనేది మెయిన్ డ్రాబ్యాక్. ఓకే, దట్స్ ద స్టార్టింగ్ పాయింట్ ఐ వుడ్ సే. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, పిల్లల్లో మార్పులు వస్తుంటాయి, మెంటల్ హెల్త్ చేంజెస్ వస్తుంటాయి వాళ్ళ. ఎందుకంటే చిన్నపిల్లల మైండ్ ఒక లాగా ఉంటుంది, ఏది చూసినా ఈజీగా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అది పేరెంట్స్ నుంచే కానీ, టీచర్స్ నుంచే కానీ, తోటి విద్యార్థుల గురించి కానీ, వేరే ఫ్రెండ్స్ గురించి కానీ అట్లా వచ్చేస్తుంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. సో అది క్రూషియల్ పీరియడ్. ఎప్పుడైనా ఒక చైల్డ్ డెవలప్మెంట్లో చూసుకుంటే ఆ ఏజ్ గ్రూప్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఏది చూస్తారో అది చేస్తారు కూడా. ఓకే, సో ఎలాంటి డిసీజెస్ ఆర్ ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో చూడడానికి మనకి ఛాన్సెస్ ఉన్నాయి కొత్తగా? సో అడిక్షన్స్, మెయిన్గా అడిక్షన్స్, ఇంకా క్రైమ్స్ చేయడం అప్పుడప్పుడు, యూజువల్గా థెఫ్ట్. వాళ్ళకి తప్పని తెలీదు, సో చేసేస్తారు. పేరెంట్స్ పట్టించుకోవట్లేదు, డబ్బులు ఇవ్వట్లేదు, అడిగిందే కనీసం కొంచెమన్నా ఇవ్వాలన్నమాట. అప్పుడప్పుడు అది కూడా ఇవ్వరు. సో వాళ్ళలో అనిపిస్తుంది, ఒక మైండ్ సెట్ ఏర్పడుతుంది, నాకు ఎవరు ఇంట్లో ఏమి ఇవ్వట్లేదు, నేను బయట ఏదైనా దొంగతనం చేసి నేనే, లేకపోతే జాబ్ చేసి చిన్న వయసులోనే ఏదో ఒకటి యూజువల్గా వర్క్ చేస్తుంటారు, పేరెంట్స్ డబ్బులు ఇవ్వట్లేదు అని వాళ్ళే ఖర్చు పెట్టుకోవడం, వాళ్ళే సంపాదించి ఖర్చు పెట్టుకోవడం చేస్తుంటారు. సో అట్లాంటివి ఇట్స్ ఎ గుడ్ వే. సమ్టైమ్స్ దే విల్ లెర్న్ ద ఇండివిజువాలిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ, బట్ ఇట్ మైట్ ఆల్సో ఎఫెక్ట్ దెమ్.
ఓకే. అదే కాకుండా డిప్రెషన్, యాంగ్జైటీ కామన్గా చూస్తుంటాం. ఈవెన్ 10-year-old చైల్డ్లో కూడా ఈ యాంగ్జైటీ, డిప్రెషన్, సోషల్ యాంగ్జైటీ, ఎక్కువ స్టేజ్ ఫియర్, యా స్టేజ్ మీద ఎక్కగానే అసలు మాటలు రాకపోవడం, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా, ఎగ్జామ్స్ అపియర్ అవ్వాలన్నా కూడా వాళ్ళలో చాలా టెన్షన్ వచ్చేస్తుంది. అవును. ఎగ్జామ్ నుంచి పారిపోతారు, అక్కడ నుంచి ఉండరు అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ యాంగ్జైటీ డిజార్డర్స్ కామన్గా చూస్తుంటాం. ఓకే. ఇంకా అడిక్షన్స్, అది ఏదైనా అవ్వచ్చు. పార్నోగ్రఫీ అడిక్షన్ అవ్వచ్చు, గ్యాంబ్లింగ్ అడిక్షన్ అవ్వచ్చు, గేమింగ్ అడిక్షన్. యూజువల్గా ఇంట్రోవర్ట్స్ యూజువల్గా గేమ్స్కి ఎక్కువ అడిక్ట్ అవుతూ ఉంటారు. పీసీ గేమ్స్, ప్లే స్టేషన్, ఎక్స్బాక్స్ గేమ్స్ చాలా చూస్తుంటాం. సో రోజంతా మార్నింగ్ టు నైట్ పడుకోకుండా గేమ్స్ ఆడుకుంటూ బయట ప్రపంచం ఏంటో తెలియదు. సో ఇది యూజువల్గా కామన్గా ఉంటుంది. ఓకే. వాళ్ళల్లో ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్, డిప్రెషన్, యాంగ్జైటీ కామన్గా చూస్తుంటాం. ఇక్కడ నేను ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని, ఎందుకంటే మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది ఇది. వాళ్ళ ఫాదర్ ఒకవేళ రిచ్ పర్సన్ అయితే, లేదా ఎమ్మెల్యే అయితే, లేదా వాళ్ళ ఫాదర్ కొంచెం కరేజియస్ పర్సన్ అయితే చెప్తాడు, ఏదున్నా నేను చూసుకుంటా, మీ అయ్యున్నా నేను చూసుకుంటా, లేకపోతే మన దగ్గర డబ్బు ఉంది, ఇంత డబ్బు ఉంది, ఏమైనా నేను చూపిస్తా. అలాంటి పేరెంటింగ్తో పెరిగిన పిల్లలకి క్రిమినల్ మైండ్ సెట్ అనేది పెరుగుతుందంటారా? యా, డెఫినెట్గా. బికాజ్ వాళ్ళకి ఏదున్నా, డబ్బులు ఉన్నాయి, పవర్ ఉంది, ఏమైనా చేయగలుగుతామన్నా మైండ్ సెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో అది ఇట్స్ అ వెరీ రిస్కీ థింగ్. ఓకే. సో ఎంత ఏమున్నా పిల్లల దగ్గరకు వచ్చేసరికి యూ హ్యావ్ టు బి వెరీ అందుకే కేర్ఫుల్. గుడ్ పేరెంటింగ్ ఆల్వేస్ డిసైడ్స్ ద చైల్డ్స్ ఫ్యూచర్. ఓకే. సో మా అక్క ఉంది, షీ డిడ్ సమ్ కోర్స్ ఆర్ డిప్లొమా కైండ్ ఆఫ్ అ థింగ్ ఆన్ చైల్డ్ సైకాలజీ. ఓకే. సో పిల్లలతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, ఎందుకంటే పిల్లలు చాలామంది భయపడుతూ ఉంటారు చెప్పడానికి. సో వాళ్ళకి ఇవన్నీ ఉంటాయి. సో డూ ఎవ్రీ పేరెంట్ నీడ్ టు నో సంథింగ్ ఆర్ ది అదర్ అబౌట్ చైల్డ్ సైకాలజీ ఆర్ ఎలా? అట్లీస్ట్ కొంచెం ట్రైనింగ్ తీసుకుంటే ఇట్స్ సంథింగ్ బెటర్. బికాజ్ కంపల్సరీగా చైల్డ్ సైకాలజీ చేయాలని లేదు. ట్రూ. బట్ యూ హ్యావ్ టు అవాయిడ్ సమ్ థింగ్స్ అండ్ ఇన్హిబిట్ సమ్ థింగ్స్. ఓకే. అండ్ యూ ఆల్సో నీడ్ టు ఇంప్లిమెంట్ సమ్ థింగ్స్. సో ఆ బ్యాలెన్స్ అనేది ఏర్పడాలన్నమాట పేరెంట్స్లో కూడా. సో వాళ్ళు కొన్ని నేర్చుకోవాలి, కొన్ని చేయడం ఆపాలి పిల్లోడి ముందు. ఓకే. సో అట్లా ఆ గుడ్ పేరెంటింగ్ స్కిల్స్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి. ఓకే. యూజువల్గా పేరెంట్ కోచింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ట్రూ. అంతవరకు తెచ్చుకోవద్దు. మన అంటే ఎల్డర్స్ నుంచి కూడా కొంచెం నేర్చుకోవచ్చు. చాలా వరకు ఎల్డర్సే మనకు నేర్పిస్తారు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండకూడదు అని. ఓకే. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా ఈ టాపిక్లో. అండ్ ఇది చాలామంది చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వరు ఈ టాపిక్ గురించి మాట్లాడాలని. బట్ ఐ స్టిల్ వాంటెడ్ టు టాక్ ఫ్యూ క్వశ్చన్స్ అబౌట్ దిస్ టాపిక్ అనమాట. సో సెక్సాలజీ మీద మాట్లాడదాం అనేసి. సో ఇందాక మాట్లాడినట్టు పోర్నోగ్రఫీ అనే మాస్టర్బేషన్ అనేది ఒక ఎడిక్షన్ కైండ్ ఆఫ్. సో ఈ ఎడిక్షన్లో వాట్ ఆర్ ద మేజర్ ప్రాబ్లమ్స్ దే ఫేస్ ఇన్ దేర్ లైఫ్, అది మీరేమైనా చెప్పగలుగుతారా? సో యూజువల్గా ఏమవుతుందంటే ఈ కాలంలో ఈ టెక్నాలజీ రాగానే ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద మొబైల్ ఫోన్. మెయిన్గా పోర్నోగ్రఫీ. సో రిపీటెడ్గా పోర్నోగ్రఫీ చూసి సేమ్ అట్లానే ఉండాలి, నేను కూడా అట్లానే ఉండాలి అని యూత్ అట్లానే యూజువల్గా అట్లానే మోల్డ్ అయిపోతున్నారు. ట్రూ. సో ఇట్స్ అబౌట్ సెక్స్. దే థింక్ ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ సెక్స్. సో దే వాంట్ టు ఎక్స్ప్లోర్. ట్రూ. అండ్ మాస్టర్బేషన్ అనేది అలవాటు అవ్వడము, తర్వాత రిపీటెడ్ మాస్టర్బేషన్ వల్ల ఈ మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అనేది అవ్వడము, లేకపోతే ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ రావడము. మేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, పెనిస్ ఎరెక్షన్స్ రాకపోవడము, లేకపోతే ప్రిమేచ్యూర్ ఇజాక్యులేషన్ అనే ఒక కండిషన్ రావడము, తొందరగా ఇజాక్యులేషన్ అయిపోవడం. బికాస్ రిపీటెడ్ మాస్టర్బేషన్ విల్ కాజ్ దట్. సో ఈ కండిషన్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. ఇంకొకటి సైజ్ ఆఫ్ ద పెనిస్ మ్యాటర్స్ అని, ఇట్లా పోర్నోగ్రఫీ చూడగానే ఇట్లానే ఉండాలి, ఇవన్నీ కూడా చూస్తుంటాం. సో ఇట్స్ ఆల్ సంథింగ్ ద సొసైటీ ఈజ్ మోల్డెడ్ లైక్ దట్. సో దట్ షుడ్ నాట్ బి ద థింగ్. ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్ అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి.
వెజైనిస్మస్ అని, డిస్పెరోనియా అని. ఏంటంటే యూజువల్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ అప్పుడు పెయిన్ రావడము, repeatedగా అసలు భయం వేయడము, సెక్షువల్ ఇంటర్ కోర్స్ అంటేనే భయం వేయడము. ఇట్ కుడ్ బి డ్యూ టు డిఫరెంట్ కాజెస్. ఏమన్నా పాస్ట్ హిస్టరీ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ ఉండడము, లేకపోతే ఏమైనా మెంటల్ ట్రామా ఉండడము, డిప్రెషన్, యాంగ్జైటీ ఇవన్నీ ఉన్నా కూడా ఈ కండిషన్స్ అనేవి చూస్తుంటాం యూజువల్గా ఫీమేల్స్లో. చాలా వరకు అసలు ఫీమేల్స్ అప్రోచ్ కారు. సో దట్స్ వేర్ దే షుడ్ అప్రోచ్, దే షుడ్ టేక్ హెల్ప్ ఫర్ ఇట్. చాలామంది హెజిటేట్ చేస్తారు. అట్లీస్ట్ కన్సల్ట్ గైనకాలజిస్ట్, కన్సల్ట్ ఫీమేల్ సైకియాట్రిస్ట్. True. If at all they are very hesitant to meet a male psychiatrist. సో అది కూడా ఒకటి ఉందన్నమాట. సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా తెలియదు. సో ఈ ఫీమేల్ సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అట్లా వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే. ఇప్పుడు పోర్నోగ్రఫీ వల్ల మెంటల్గా డిస్టర్బ్ అవుతారు, ప్రాబ్లం వస్తుంది. హౌ విల్ ఇట్ ఇంపాక్ట్ ఇన్ రిలేషన్షిప్? గర్ల్ ఫ్రెండ్తో పాటు కానీ, వైఫ్తో పాటు కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు ఇలాంటి పీపుల్ దగ్గర? సో ఇందాక చెప్పినట్లు ఇరెక్షన్ ఇష్యూస్ రావడము పోర్నోగ్రఫీ చూడడం వల్ల, దానివల్ల వాళ్ళ సెక్షువల్ లైఫ్ మీద ఇంపాక్ట్ అవ్వడం, పార్ట్నర్స్ లైఫ్ మీద, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఈ గొడవలు రావడము. అట్లానే ఉండాలి, పోర్నోగ్రఫీలో ఉన్నట్టే ఉండాలి హస్బెండ్ అండ్ వైఫ్ కూడా, అట్లనే సెక్షువల్ ప్రాక్టీసెస్ చేయాలి, అట్లాంటివి అనేవి యూజువల్గా వస్తుంటాయి. సెక్షువల్ డిజైర్స్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. ట్రూ. సో దే వోంట్ గెట్ సెక్షువల్లీ అరోజ్డ్ ఇన్ అ డిఫరెంట్ వే. సో అట్లానే ఉండాలి, పాన్లో ఉన్నట్టే ఇట్లానే చేయాలి అనే ఒక మైండ్ సెట్ ఏర్పడిపోతుంది. ఓకే. దట్ విల్ క్రియేట్ అ లాట్ ఆఫ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఇన్ దేర్ సెక్షువల్ హెల్త్. అండ్ ఇక్కడ నేను ఇప్పుడు ఈ హెల్త్ గురించి దగ్గర వచ్చేసరికి, ఇప్పుడు ఆల్కహాల్ని, సెక్స్ని ఒకవేళ మనం రెండు సేమ్గా చూస్తే, ఆల్కహాల్ తాగుతూ దాన్ని ప్లెజర్ అనేది మనకు పెరుగుతుంది. అంటే ఆల్కహాల్ తాగుతుంటే ఆ మజా రావట్లేదు, ఇంకా పెంచుతున్నాం, మజా రావట్లేదు, ఇంకా పెంచుతున్నాం, మజా రావట్లేదు, ఇంకా పెంచుతున్నాం. ది సేమ్ వే మాస్టర్బేషన్ వల్ల, దెన్ నెక్స్ట్ మల్టిపుల్ ఎక్కువగా సెక్స్ చేయడం వల్ల, ఆర్ ఎల్స్ మల్టిపుల్ పీపుల్తో పార్ట్నర్స్ వల్ల ఆ ప్లెజర్ అనేది పోతుందా? మెంటల్గా ఐ కాంట్ ఫీల్ ఎనీథింగ్, ఐఎమ్ జస్ట్ పర్ఫార్మింగ్ బట్ ఐ కాంట్ ఫీల్ ఎనీథింగ్, అలాంటివి ఏమైనా ఉంటుందా? డెఫినెట్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ మెయింటైన్ చేయడం వల్ల కూడా సెక్షువల్ డిజైర్స్ అనేవి ఉండవు. సో దట్ ఈస్ వన్ థింగ్. అంటే మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ మెయింటైన్ చేయడం అనేది ఇట్ కుడ్ బి డ్యూ టు డిఫరెంట్ కాజెస్, నాట్ జస్ట్ ఎనీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ బట్ ఎనీ అదర్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఆర్ ఎనీ మెంటల్ ఇల్నెస్, మేజర్ మెంటల్ ఇల్నెస్. సో ఇవి కూడా ఉండొచ్చు. So it's not about judging them. There might be some underlying cause. Maybe they want help. Okay. They seek help also most of the times. సో దీన్ని ఎలా అడికట్టచ్చు మనలో మనమే? ఓకే, మేబీ పీపుల్ హ్యావ్ మాస్టర్బేషన్ ఇష్యూస్ ఆర్ దే వాచ్ పార్న్. హౌ టు సెట్ బౌండరీస్ విత్ ద పార్ట్నర్, విత్ దేర్ పార్ట్నర్? పార్న్ అనేది సినిమాల్లానే, సినిమాలు నిజ జీవితాలు కాదు. అట్ ద సేమ్ టైం దీన్ని ఒక స్టాప్ ఎలా పెట్టాలి, దాని గురించి? సో యూజువల్గా టీనేజ్లో స్టార్ట్ అవుతే ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది వాళ్ళకి. సో పోర్నోగ్రఫీ చూస్తుంటారు. సో దే హ్యావ్ టు క్రియేట్ సమ్ బౌండరీస్ దట్ దిస్ ఇస్ జస్ట్ వీడియో, ఇట్స్ నాట్ అబౌట్ అ రియల్ లైఫ్, ఇట్స్ సంథింగ్ విచ్ ఇస్ క్రియేటెడ్. సపోజ్ ఇప్పుడు మూవీస్ ఉన్నాయి, మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నా హీరో అట్లా చేశారు, నేను అట్లానే చేస్తాను. నా హీరో అట్లానే డ్రెస్ అయ్యారు, నేను అట్లానే డ్రెస్ అవుతా. మా హీరో స్మోక్ చేశాను, నేను స్మోక్ చేస్తాను. అట్లా స్టార్ట్ అవుతుంది. ఇది కూడా అంతే, సేమ్ పోర్నోగ్రఫీ కూడా ఇట్స్ సంథింగ్ దే ఆర్ మోడలింగ్, దే లుక్ అట్ ఇట్ యాజ్ సమ్ మోడల్. సో అట్లానే ఉండాలి నేను కూడా అంటారు. ఓకే. సో దట్స్ వేర్ ఇట్ క్రియేట్స్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. సో ఆ బౌండరీ అనేది డిమార్కేషన్ కంపల్సరీగా చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఎక్సెస్గా మాస్టర్బేషన్ అవన్నీ అవుతున్నాయి, సో దే నీడ్ టు కన్సిడర్ దట్ ఇట్ ఈస్ సమ్ ప్రాబ్లమ్, దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ అండర్లయింగ్, దానికి హెల్ప్ తీసుకోవాలి అని వాళ్ళు రియలైజ్ అవ్వాలి. అప్పుడే వీ కెన్ డూ సంథింగ్, వీ కెన్ హెల్ప్ దెమ్. సో ఆల్మోస్ట్ నేను అన్ని క్వశ్చన్స్ అడిగేశాను మోస్ట్లీ. అంటే నేను ప్రిపేర్ చేసుకున్న క్వశ్చన్స్ అన్నీ అడిగాను. ఐ విల్ చెక్ వెదర్ ఐ హ్యావ్ మిస్డ్ ఎనీథింగ్. గివ్ మీ 1 second. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎనీ క్వశ్చన్స్. ఎందుకంటే నేను ఐ యూస్ టు వాచ్ పాడ్కాస్ట్ చాలా చూసాను నేను. అంటే
వీటి గురించి నాకు కొంచెం ఎంతసేసం ఎక్కువ, ఎందుకంటే చాలామంది తెలిసి తప్పు చేస్తారు, కొంతమంది తెలిసి తప్పు చేస్తారు, తెలియని వాళ్ళు తెలియకుండా చేసినామంటే ఓకే అది తప్పు అవుతుంది. సో దట్స్ వై, అంటే మన దగ్గర ఇన్ని ఆపర్చునిటీస్ ఉండి కూడా వై షుడ్ ఐ టేక్ రిస్క్, అంటే ప్రాబ్లం తెలుసుకుందాం కదా, ఎక్స్ప్లోర్ చేద్దాం. దట్ ఈస్ ద రీజన్ ఐ కేమ్ అండ్ ఆస్క్ యూ దీస్ ఆల్ క్వశ్చన్స్. సో లెట్స్ టాక్, ఇదంతా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు. సో యా, ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్. మీరు ఎలా డైలీ రొటీన్లో మీరు ఏం చేస్తారు అసలు, అంటే మీది ఎలా ఉంటుంది? ఒక డాక్టర్, ఒక సన్, ఇంకేదైనా, హౌ యూ మేనేజ్ యువర్ లైఫ్ స్టైల్? సో ఫస్ట్ థింగ్, I sleep for 7 to 8 hours. That's very important. Everyone's life should be filled with 7 to 8 hours of sleep. Okay. Because sleep అనేది హీల్ చేస్తుంది, ఓకే, ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ని హీల్ చేస్తుంది. సో 7 to 8 hours మినిమం ఉండేటట్టు చూసుకుంటాను నేను కంపల్సరీగా. ఒక ఫిక్స్డ్ రొటీన్ ఉంటుంది. డైలీ మార్నింగ్ లేవగానే ఎక్సర్సైజ్, నాట్ జస్ట్ లిఫ్టింగ్ వెయిట్స్ ఆర్ గోయింగ్ టు జిమ్, ఇట్స్ అబౌట్ ఫిజికల్ యాక్టివిటీ. ఇట్ కుడ్ బి ఎనీథింగ్, నార్మల్ సిటప్స్ కానీ పుషప్స్ కానీ ఏదైనా అవ్వచ్చు, ఆర్ నార్మల్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ కూడా ఇట్ కమ్స్ యాజ్ అన్ ఎక్సర్సైజ్, ఫిజికల్ యాక్టివిటీ. సో అది చేస్తాను. ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ అస్సలు స్కిప్ చేయదు ఎప్పుడు. సో చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు బికాజ్ టైం ఉండకపోవచ్చు. సో అది ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఎందుకంటే బ్రేక్ఫాస్ట్ చేస్తేనే డే అంతా వీ కెన్ బీ యాక్టివ్, మెంటలీ అండ్ ఫిజికలీ యాక్టివ్. సో హాస్పిటల్కి వెళ్తాను, పేషెంట్స్ని చూస్తాను. ఐ హ్యావ్ మై లంచ్ ఆల్సో. డెఫినెట్గా లంచ్ చేయకపోవడం కూడా వన్ ఆఫ్ ద కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ ఫర్ మెంటల్ ఫెటిగ్ వచ్చేస్తుంది, థింకింగ్ కెపాసిటీ తగ్గుతుంది. ఐ నో కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అవన్నీ చేస్తుంటారు, బట్ దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ లంచ్ అనేది కంపల్సరీ చేయాల్సింది. అండ్ టైంకి లైక్ బౌండరీస్ గీసుకోవడం, ప్రొఫెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్. ప్రొఫెషనల్ లైఫ్ని ప్రొఫెషన్లోనే వదిలేసేయాలి, అక్కడే హాస్పిటల్లోనే వదిలేస్తారు. తర్వాత పర్సనల్ లైఫ్ అంతే. ఐ విల్ మేక్ షూర్ దట్ ఐ ఎంజాయ్ ఎవ్రీ డే, ఐ స్మైల్ ఎవ్రీ డే, ఐ ఫీల్ గుడ్ అబౌట్ మై డే, ఐ ఫీల్ గ్రేట్ఫుల్ అబౌట్ మై డే. దట్ గ్రాటిట్యూడ్ షుడ్ బీ ఆల్వేస్ దేర్. ఆ గ్రాటిట్యూడ్ లేకపోవడం వల్ల సాటిస్ఫాక్షన్ ఉండదు. లైఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు మిమ్మల్ని చూసిన వెంటనే ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఎట్ యువర్ స్మైల్ యాక్చువల్గా. అంటే నాకు ఏంటంటే నేను కూడా నవ్వుతాను, అంటే నాకు డింపుల్స్ ఉన్నాయి కాబట్టి నేను అందరూ చూపించుకోవాలనుకుంటాను. నాకు ఇష్టం పీపుల్ హూ లాఫ్ ఆర్ స్మైల్, ఊరికే నవ్వుతూ మాట్లాడు. మీరు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ నౌ ఐ డెంట్ సీ యూ కామ్ ఫేస్, ఇట్లా డల్ ఫేస్ కూడా లేదు. కీప్ ఆన్ స్మైలింగ్. మీ ఫేస్ మొత్తం ఇట్లా స్మైల్ లాగా ఉంది. మేబీ దట్ ఈస్ ఆల్సో సీక్రెట్ ఆఫ్ యువర్ మెంటల్ హెల్త్, ఐ గెస్. సో ఎవ్రీవన్ షుడ్ మేక్ ఇట్ అ హ్యాబిట్, స్మైల్ ఎవ్రీ డే. సో లిసన్ టు అ జోక్, యూ క్రాక్ అ జోక్, ఎంజాయ్ యర్ డే. కాన్ఫ్లిక్ట్స్కి టైం ఎందుకు? ఎంజాయ్ యువర్ లైఫ్. ఈ చిన్న లైఫ్ ఇది, ఇందులో కూడా ఫైటింగ్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఎందుకు టైం వేస్ట్ చేయడం? క్రేజీ. యా, డెఫినెట్గా ఎంజాయ్ యువర్ టైమ్ విత్ పీపుల్. గుడ్. యా, ఎంజాయ్ యువర్ ఫుడ్ ఆల్సో. మెయిన్ ఫుడ్ తినేటప్పుడు ఫోన్ చూడడము అవన్నీ చేయదు. ఎంజాయ్ యువర్ ఫుడ్, యునో, బీ మైండ్ఫుల్ అబౌట్ వాట్ యూఆర్ ఈటింగ్. బిఫోర్ వి క్లోజ్ అప్ దిస్ పాడ్కాస్ట్, ఇది మనం అయిపోగొట్టే ముందు ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ ఫ్యూ క్వశ్చన్స్, జస్ట్ ఒక 4 to 5 క్వశ్చన్స్ అడుగుతాను. గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ అడ్వైస్ ఆన్ ఆల్ ది జానర్స్. ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, ఇది చాలామందికి ఉంటుంది, యాజ్ అ సైకియాట్రిస్ట్ కొంచెం మాకు కూడా ఓకే సైకియాట్రిస్ట్ చెప్పారంటే వినాలి అన్నట్టు ఉంటుంది కదా. సో రిలేషన్షిప్ గురించి అడుగుదాం అనుకుంటున్నాను. ఇఫ్ దేర్ ఆర్ ఫ్యూ కపుల్స్ దేర్, అక్కడ చూసిన వాళ్ళు కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, వాట్ ఆర్ ద 5 things దే హ్యావ్ టు డూ టు మేక్ దేర్ రిలేషన్షిప్ లాస్ట్ లాంగ్ అండ్ మేక్ ఇట్ మోర్ హెల్తీ మెంటల్లీ ఆర్ ఫిజికల్లీ, ఎమోషనల్లీ? సో 5 things అని చెప్పలేము. దెర్ ఆర్ న్యూమరస్ థింగ్స్ టు మెయింటైన్ ఎ రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్. 5 things అనే కాదు, లిమిట్ లేదు చెప్పాలంటే. ఓకే. సో ఫస్ట్ థింగ్, రెస్పెక్టింగ్ ద పార్ట్నర్, గివింగ్ దెమ్ దేర్ టైమ్, షోయింగ్ లవ్. ఈ మధ్య లవ్ లేదు. సో లవ్ కంటే లస్ట్ ఎక్కువ అయిపోతుంది. సో దట్స్ వేర్ రిలేషన్షిప్స్ ఆర్ గోయింగ్ బ్యాడ్. సస్టైన్ కావట్లేదు రిలేషన్షిప్స్. అండ్ హెల్దీ రిలేషన్షిప్ షుడ్ ఆల్వేస్ బి దేర్. బౌండరీస్ తీసుకోవడము,
అండ్ ద లాయల్టీ డెఫినెట్లీ. దీస్ ఆర్ సమ్ థింగ్స్. అండ్ ఎంజాయ్ దట్ లైఫ్, ఎంజాయ్ దట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్లో ఆపోజిట్ పర్సన్ ఇట్లా ఉన్నారు, నేను ఇట్లా ఉన్నాను, చేంజ్ అయిపోయారు, పర్సన్ చేంజ్ అయిపోయారు, అసలు మాట్లాడట్లేదు, అవన్నీ కూడా దే సంథింగ్ దట్ దే నీడ్ టు అడ్రస్. సో చేంజ్ అవుతారు అంతే. సో మనిషి అన్నప్పుడు చేంజ్ అవుతారు. సో మెయింటైన్ దట్ హెల్దీ రిలేషన్షిప్, గివ్ సమ్ టైమ్ ఫర్ దెమ్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఒక రిలేషన్షిప్. అంటే అంటే ఇప్పుడు అంటారు కదా, ఫోన్ చేయట్లేదు, మాట్లాడట్లేదు, టైం తీయట్లేదు, ఫ్రెండ్స్ అని అంటున్నారు. సో అలాంటి దానికి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాట్ డూ యూ సే? అంటే ఒక స్పేస్ అనేది ఇవ్వాలా, లేదంటే స్పేస్ అనేది ఉండదా రిలేషన్షిప్లో? సో ఇదొక డిఫికల్ట్ క్వశ్చన్. ఇట్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ పర్సన్స్. సో ఏంటంటే ఒకళ్ళకి ఒకట్లాగా నచ్చుతుంది, ఒకళ్ళకి స్పేస్ ఉంటే నచ్చుతుంది, ఒకళ్ళకి స్పేస్ వద్దనుకుంటారు. సో ఇట్ డిపెండ్స్. సో ద కంపాటబిలిటీ షుడ్ బి దేర్. సో ఇది మెయిన్ కంపాటబిలిటీ అనేది. అంటే ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక పర్సన్ స్పేస్ ఇవ్వట్లేదు అంటే, సరే ఈ పర్సన్ కూడా అడ్జస్ట్ అవ్వడము అవన్నీ కూడా స్టార్ట్ చేయాలి, నేర్చుకోవడం. సో అడ్జస్ట్మెంట్ అనేది, కాంప్రమైజ్ అనేది యూజువల్గా ఉంటుంది. కానీ చాలా వరకు అడ్జస్ట్ కాకపోవడము, కాంప్రమైజ్ కాకపోవడము రిలేషన్షిప్లో, ఒకళ్ళే ఎక్కువ అని కొంతమంది ఫీల్ అవుతుంటారు. ఆ ఈక్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా. మెన్ ఆర్ ఈక్వల్ టు విమెన్. ఒక్కొక్కసారి మెన్ కూడా సుపీరియర్ అని అనుకుంటారు, ఒక్కొక్కసారి విమెన్ కూడా సుపీరియర్ అని అనుకుంటారు. దట్స్ వేర్ ఇట్ గోస్ రాంగ్, రిలేషన్షిప్ విల్ గో రాంగ్. సో దాట్ ఈక్వాలిటీ షుడ్ బి మెయింటైన్. ఒకళ్ళు డెసిషన్ తీసుకుంటే ఇంకోళ్ళు కూడా రెస్పెక్ట్ చేయాలి. టేక్ ఒపీనియన్స్ ఆఫ్ ద పార్ట్నర్. సమ్టైమ్స్ ఒకళ్ళే డెసిషన్ తీసుకుంటారు, ఒకళ్ళే బాగా డామినేటింగ్ అయిపోతారు. సో దట్స్ వేర్ దే నీడ్ టు వాచ్ ఫర్. ఓకే 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 రిలేషన్షిప్ అయిపోయింది. నా మెయిన్గా ఇప్పుడు మనం చెప్తున్నట్టు సోషల్ మీడియా గురించి చెప్తున్నా. సో వాట్ ఆర్ ద 5 things you should like you say to the viewers that you must follow this so that you will be aware of it, any ప్రాబ్లం రాకుండా చూడడానికి? అంటే ఇప్పుడు 5 ఏదైనా చెప్పండి, దాంట్లో సోషల్ మీడియాకి మనం దూరంగా అవ్వడానికి ఏదైనా. సో సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అందరూ చూస్తూనే ఉంటారు ఈ మధ్య. సో ఆ టైం లిమిట్ పెట్టుకోవాలి. వాచింగ్ టైం, స్క్రీన్ టైం, ఓకే, మేబీ 1 or 2 hours, నాట్ ద హోల్ డే. అదొకటి మెయిన్ థింగ్. ఇంకొకటి, సోషల్ మీడియానే లైఫ్ కాదు, వాళ్ళది రిఫ్లెక్ట్ చేయొద్దు అనమాట. సో లైక్స్ రాలేదని, కామెంట్స్ రావట్లేదని, అసలు ఫాలోవర్స్ లేరని కొంతమంది ఫీల్ అవుతుంటారు. సో అది కాదు. కొంతమందికి 1 million ఫాలోవర్స్ ఉండొచ్చు సోషల్ మీడియాలో, రియల్ లైఫ్లో మేబీ 2 or 3 followers, దట్స్ ఇట్. సో ఇట్ కుడ్ బి ఈవెన్ పెయిడ్ ఆల్సో sometimes. So that's where they need to demarcate. వాళ్ళకి తెలియాలన్నమాట. దే హ్యావ్ టు నో దాట్ ఇట్స్ నాట్ ద రియల్ లైఫ్. అదే మళ్ళీ వాళ్ళ లైఫ్లో కూడా రిఫ్లెక్ట్ చేయొద్దు. దట్స్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి, క్రైమ్, సైబర్ క్రైమ్ అనేది చాలా ఎక్కువైపోతుంది. సో అన్నోన్ పర్సన్ మెసేజ్ చేస్తారు, ఫ్రెండ్షిప్ చేయాలని ఉంది, తర్వాత దే విల్ ఫాల్ ఇన్ ద ట్రాప్. సైబర్ క్రైమ్ ఓన్లీ నాట్ జస్ట్ విత్ రిలేషన్షిప్ బట్ మానిటరీ వైజ్ కూడా ఈ మధ్య చాలా స్కామ్స్ అవుతున్నాయి. సో దే షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దాట్. సో ఈ సోషల్ మీడియా అనేది ఇట్స్ అ స్వర్డ్. ఓకే, కొంచెం అట్లా మనము కేర్ తీసుకోకపోతే ఇట్ విల్ కట్ అస్ వెరీ బ్యాడ్లీ. ఓకే. అండ్ అదర్ థింగ్, మీకు వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ వుడ్ లవ్ టు గివ్ టు ద పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఎదుటి వాడిని జడ్జ్ చేసే ముందు, లేదా ట్రామాలో ఉన్న వాళ్ళని ఎలా జడ్జ్ చేసే ముందు, లేదా పిల్లల్ని చూసే విధానం ముందు, మా అబ్బాయి బాగా చదువుతున్నాడు, మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు, లేదా పేరెంట్స్ కంపేర్ చేయడం, శర్మాజీ కా బేటా ఎక్కువ తెస్తున్నాడు ఇది, లేదా నా కొడుకు ఇదే కావాలి అన్నాడం, సంథింగ్. యూ గాట్ మై పాయింట్, రైట్? సో వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ వుడ్ లవ్ టు గివ్? సో పేరెంట్స్ యూజువల్గా ఆ ప్రెషర్ పెడుతుంటారు అప్పుడప్పుడు. దెర్ ఆర్ సమ్ పేరెంట్స్, నాట్ ఎవ్రీ పేరెంట్ ప్రెషరైజెస్ ద చైల్డ్. సో కొంతమంది, నువ్వు ఇదే అవ్వాలి, నువ్వు ఇదే చదువుకోవాలి, నువ్వు ఇది
టాప్ చేస్తే నీకు బైక్ కొనిస్తాను, అట్లా ఆ ప్యాంపరింగ్ కూడా ఉంటుంది. సో అట్లా పిల్లోడు ఇంకా వేరే విధంగా వెళ్ళిపోతాడు, అసలు చదవబుద్ధి కాదు, ఎందుకు ఊరికే ప్రెషరైజ్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా కోపం వస్తూ ఉంటుంది. దే విల్ ట్రై టు షౌట్ ఆన్ ద పేరెంట్ ఆర్ ఈవెన్ ఎనీవన్. డిఫరెంట్ సబ్స్టెన్సెస్గా అలవాటు పడుతుంటారు. పేరెంట్ అప్పుడప్పుడు వినరు, పిల్లోడు ఏమైనా చెప్పినా కూడా ఇందాక చెప్పినట్టు దే వోంట్ షేర్ ఎనీథింగ్. ఇంకా పేరెంట్స్ మధ్యలో ఫైటింగ్. సో ఆల్ ఐ వాంట్ టు సే టు ఆల్ ద పేరెంట్స్ ఇస్ అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద చైల్డ్. ఓకే. Maintain a stable relationship. If at all there's something wrong going in the relationship, the child should be protected for. ఓకే. They should listen to the child. That's very important. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పిల్లల్ని. ఒక చిన్న మార్క్ పోయినా కూడా చాలా డిస్కరేజ్ చేస్తుంటారు కొంతమంది. సో దట్ హ్యాస్ మోర్ ఇంపాక్ట్ ఆన్ ద చైల్డ్. ఇంకా అసలు తెచ్చుకోడు, మార్క్సే తెచ్చుకోడు. ఒక మార్క్ తగ్గినా పర్లేదు, ఒక 10 మార్కులు తగ్గినా పర్లేదు. It's not going to decide their future. Absolutely. Even there are many failures who never got any marks, but they are very successful. Yeah. So it's not about 10th లో ఎక్కువ మార్క్స్ వస్తే సక్సెస్ఫుల్ అయిపోతారని కాదు. It depends on the knowledge. So they have to gain some knowledge. పేరెంట్స్ కూడా అట్లనే ఎంకరేజ్ చేయాలి. 100%. గెయిన్ సమ్ నాలెడ్జ్, అల్టిమేట్లీ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పాలి పిల్లలకి. ఓకే. అండ్ ఇక్కడ నాకు మీరు చెప్తుంటే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది. ఇది ప్రతి పేరెంట్స్కి నాకు తెలిసి హార్న్ చేస్తుంది, లేదా వాళ్ళు అవేర్ అయి ఉంటారు. ఇఫ్ దేర్ కిడ్ కాట్ వాచింగ్ ఎనీ అబ్యూజివ్ వీడియోస్ ఆర్ డూయింగ్ సంథింగ్, పేరెంట్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి అలాంటి టైంలో? ఎందుకంటే వాళ్ళు స్టీరిక్ అయిపోతారు, అరే ఏంటిది అన్నట్టు. సో అలాంటి టైంలో పిల్లాడు చాలా ఇన్సెక్యూర్ అయిపోతాడు, అరే ఏమైపోయింది, గిల్ట్ ఉండిపోతుంది, ఓ మై గాడ్ 2 సినిమాలో లాగా. సో ఏం చేయాలి? ఎందుకంటే వాడు ఆల్మోస్ట్ ఆ కిడ్ సూసైడ్ చేసుకుందాం అనుకుని వెళ్తాడు. సో హౌ టు డీల్ విత్ దాట్? యా, సో సపోజ్ ఎనీ లైక్ సిచ్యువేషన్స్ లైక్ దాట్ అరైజెస్, అప్పుడు ఏమవ్వాలంటే పేరెంట్ ఆ టైంలో ఏమనద్దు. ఫస్ట్ పేరెంట్ మాట్లాడాలి in a smooth way. The parent should deal with the child in a very calm, composed manner. ఒకేసారి అరవడము అట్లా చేయొద్దు. సో ఒక చోట కూర్చోబెట్టి ప్రేమతో ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో డిస్కస్ చేయాలి. ఒకవేళ ఏమైనా లైక్ ఏమన్నా ఎంబారసింగ్ మూమెంట్స్లో అట్లా లైక్ ఓ మై గాడ్ 2లో అట్లా అవ్వడము, ఐ థింక్ థర్డ్ పార్ట్ అనుకుంటుంది, సెకండ్. సో అట్లా అవ్వడం వల్ల పేరెంట్ సమ్టైమ్స్ బ్లేమ్స్ ద చైల్డ్ ఓన్లీ. సో అట్లా చేయొద్దు. దే షుడ్ లిసన్ టు ద చైల్డ్ స్టోరీ ఆల్సో, వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్. ఇట్స్ నాట్ సంథింగ్, ఇట్స్ అ వెరీ రాంగ్ థింగ్ దట్ ద చైల్డ్ డిడ్. ద చైల్డ్ మైట్ నాట్ నో వాట్ ఈస్ రాంగ్ అండ్ వాట్ ఈస్ రైట్. ఇట్స్ అబౌట్ ద పేరెంట్ హూ డీల్స్ దట్ సిచ్యువేషన్ ఇన్ అ కరెక్ట్ వే. సో అది పాజిటివ్ వేయా నెగిటివ్ వే, ఇట్స్ నాట్ ఫర్ ద చైల్డ్ టు డిసైడ్. సొసైటీ అట్లా డిసైడ్ చేసేసింది. సో అట్లా పిల్లోడి మీద ఇంప్రెషన్ పడిపోతుంది. సో పిల్లోడు తప్పు చేస్తే ఇట్స్ ఓకే, దే విల్ లెర్న్, అలౌ దెమ్ టు లెర్న్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరు వ్యూవర్స్ ఆర్ ఎవరైనా కానీ ఒకవేళ సైకియాట్రిస్ట్ అంటే ఏమనుకోవాలి వాళ్ళు? ఎందుకంటే సైకియాట్రిస్ట్ అంటే భయపడతారు ఫస్ట్ థింగ్, ఇంకొకటి అరే నాకేదో ఉందనుకుంటున్నారు. సో వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ యూ వుడ్ లవ్ టు గివ్ సో దట్ ఓకే వీఆర్ హియర్ టు హెల్ప్ యూ బై, సో యూ కెన్ ట్రస్ట్ అస్ అనే దానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి? సో సైకాట్రిస్ట్ అంటే దే షుడ్ నాట్ థింక్ దట్ అరే వెళ్ళగానే మందులు రాసేస్తారేమో అని కాదు. దే విల్ ఫస్ట్ అసెస్. సో దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. సైకాట్రిస్ట్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్లీ. సో దే విల్ బికమ్ అ ఫ్యామిలీ మెంబర్ ఆల్సో. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవడము, బికాజ్ నోబడీ విల్ లిసన్ టు ఎవ్రీ వన్స్ ప్రాబ్లమ్స్, ఓన్లీ అ సైకాట్రిస్ట్ డస్. సో ఆ ప్రాబ్లమ్స్ని అసెస్ చేసి వాటికి తగ్గట్టుగా అది ఎక్కువగా ప్రాబ్లమాటిక్గా ఉంటే అప్పుడు మందులు రాస్తారు. ఒకవేళ ఏం ప్రాబ్లం లేకపోతే మందులు ఏం రాయం. సో పీపుల్ ఆల్సో షుడ్ థింక్ ఇన్ దాట్ వే దట్ a psychiatrist is always friendly. Okay. They will also counsel you, and if necessary only they will prescribe medicines. Okay. అంటే సిచ్యువేషన్ ఒకవేళ చాలా బ్యాడ్గా ఉంది, ఇట్స్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పేషెంట్ అన్నప్పుడు డెఫినెట్గా
మెడిసిన్స్ తీసుకోవడం మంచిదే. యా, సో సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఏమి ఆలోచించొద్దు. యూజువల్గా సైడ్ ఎఫెక్ట్స్ పెద్దగా ఏముండవు. యాంటీబయాటిక్కి పారాసెటమాల్కి ఎట్లా ఉంటుందో దీనికి కూడా అట్లానే ఉంటుంది. సో అది కూడా ఓన్లీ కొంతమందికి మాత్రమే ఉంటుంది. సో ఆ ఎడ్యుకేషన్ అనేది యూజువల్గా ఇస్తాము. ఈ మెడిసిన్ ఇట్లా వర్క్ అవుతుంది, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇనీషియల్ ఫేజెస్లో కొంచెం ఉంటుంది, తర్వాత బాడీ అడ్జస్ట్ అయినాక అంత నార్మల్ ఉంటుంది. సో కొంతమంది సైకాట్రిస్ట్ సూపర్విజన్ లేకుండా అట్లనే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇయర్స్ తరబడి అట్లనే కంటిన్యూ చేసేస్తూ ఉంటారు. సో అట్లాంటి టైమ్స్లో అడిక్షన్ అనేది వాళ్ళకు వస్తుంది అనమాట. సో సైకాట్రిస్ట్ సూపర్విజన్తో మెడిసిన్స్ తీసుకుంటే అంత స్మూత్గా ఉంటుంది. సారీ, లాస్ట్ అని చెప్పి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. ఇది నేను అడుగుదాం అనుకున్నాను అనమాట. నేను ఒక పాడ్కాస్ట్లో చూసాను, మనం మెంటల్గా ఇప్పుడు మనకి దెబ్బ తాకింది ఆర్ ఎల్స్ సంథింగ్ ఏదో పెయిన్ వస్తుంది, మనం మెంటల్గా లేదు నాకు అక్కడ నొప్పి లేదు, లేదా తగ్గిపోతుంది నాకు లేదు నాకు అలా మేనిఫెస్ట్ చేస్తే అది నిజంగా తగ్గిపోతుంది. డెఫినెట్గా కొంతమందికి ఎంత పెద్ద మేజర్ ప్రాబ్లం ఉన్నా దే విల్ ఓవర్కమ్ ఇట్. ఇంటర్నల్ పెయిన్ ఉన్నా కూడా సమ్టైమ్స్ వీ సీ సమ్ పీపుల్ లివింగ్ బియాండ్ 100 years ఈవెన్ విత్ టర్మినల్ ఇల్నెసెస్. సో వాళ్ళు కూడా ఆ ఇన్నర్ మోటివేషన్, ఇన్నర్ కరేజ్ అనేది ఉంటుంది వాళ్ళకి. నాకేం కాలేదు అనుకుంటారు. ఎందుకంటే నేను చూసిన పాడ్కాస్ట్లో ఆయన న్యూరాలజిస్ట్. ఓకే. సో ఆయన సర్జన్ కూడా, ఐ మీన్ అదే న్యూరో సర్జన్. ఒక ఫీమేల్ పేషెంట్ ఉండిందంట. ఆవిడకి దే గేవ్ గ్యారంటీ షీల్ బి డైయింగ్ ఇన్ 2 months or 3 months. కానీ చాలామంది దగ్గరికి వెళ్ళారంట, ఈ డాక్టర్ ఆ డాక్టర్ కన్సల్ట్ అయ్యారు, అందరూ అదే చెప్పారంట రిపోర్ట్స్ చూసి. షీ విల్ డై మోర్ దెన్, షీ వోంట్ బి అలైవ్ ఫర్ మోర్ దెన్ 6 months అది అన్నారంట. తనకు డాటర్ ఉందంట. సో ఆ డాటర్ పెద్దగా అయ్యి తనకి సెటిల్ చేసేదాకా నేను చావను అని చెప్పి మెంటల్గా ఫిక్స్ అయిందంట. ఎవరైతే డాక్టర్ నువ్వు చచ్చిపోతావు అన్నాడో ఆ డాక్టర్ చనిపోయాడంట. ట్రీట్ చేసిన వాళ్ళలో కొంతమంది చనిపోయారు, బట్ షీ డిడ్ డై ఎట్. అండ్ తన కూతురు పెళ్లి చేసి చదివించి పెళ్లి చేసి ఇంకా షీఈ్ అలైవ్. సో అంత ఉంటుందా మెంటల్ పవర్ అనేది? డెఫినెట్గా నేను కూడా చాలా కేసెస్ చూసాను అట్లా. యూజువల్గా మా దగ్గరికి క్యాన్సర్ పేషెంట్స్ కూడా వస్తారు బికాస్ దే హ్యావ్ దిస్ డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ. సో మా ట్రీట్మెంట్ ఇవ్వగానే క్యాన్సర్ కూడా చాలా వరకు దే విల్ ట్రై టు ఓవర్కమ్ ఇట్ బికాస్ దే హ్యావ్ దిస్ మోటివేషన్. ఆ డెవలప్ అవుతుంది అనమాట. పాజిటివ్ థింకింగ్ అనేది డెవలప్ అవుతుంది యాంటీ డిప్రెసెంట్ మెడికేషన్స్తో. సో ఆ టర్మినల్ స్టేజ్ ఇల్నెస్ని కూడా దే విల్ ట్రై టు బ్యాటిల్ ఇట్, దే విల్ ట్రై టు ఓవర్కమ్ ఇట్. సో దోస్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్ స్టోరీస్. Patients, they will try to teach us that life is not about ending. True. It's about living. Absolutely true. Wow. ఇది చాలా బాగా చెప్పారు ఇది. సో మేబీ ఐ హ్యావ్ ఆస్క్డ్ యూ ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్. ఐ డోంట్ వాంట్ టు ఇంక్రీజ్ ఇట్ మచ్ మోర్. చాలా ఉన్నాయి ఇంకా. Maybe next time we'll plan it. So thank you so much giving me this much of information. I hope మీరందరికీ కూడా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాయి ఈ పాడ్కాస్ట్ చూసి. ఇలాంటివి చాలా చాలా ఇంకా ఇన్ఫర్మేటివ్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. డాక్టర్ గారితో నెక్స్ట్ పాడ్కాస్ట్ కూడా చేద్దాం. ఒకవేళ మీకు ఇది నచ్చి ఉంటే, ఇంకా కావాలనుకుంటే డెఫినెట్గా నేను అడుగుతా. కమెంట్ చేయండి నచ్చిందా లేదా, ఏ పార్ట్ ఎక్కువ నచ్చింది, వాట్ డిడ్ యూ లెర్న్ అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ఆల్సో ఫాలో ద డాక్టర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. నేను లింక్ పెడతాను ఇద్దరిది. అండ్ ఇలాంటి ఇంకా వీడియోస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఇక్కడ ఇప్పుడు సైకియాట్రిస్ట్ ఉన్నారు, రేపటి రోజు ఇంకో డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి ట్రై చేస్తాను నేను. అండ్ ఐ డెఫినెట్లీ గివ్ యూ ది బెస్ట్ content and informative videos on my podcast. At the same time, I'll try to bring on the people who are cured with mental illness and everything. ఎలాంటి వాళ్ళన్నా కానీ ఒకవేళ మీలో కూడా ఎవరైనా ఉంటే, ప్లీజ్ దిస్ ప్లాట్ఫామ్ ఇస్ ఫర్ యూ. యూ కెన్ కమ్ టాక్, షేర్ ది వ్యూస్. మెంటల్ హెల్త్ని ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అనేది కూడా మీరు వచ్చి షేర్ చేయొచ్చు ఇక్కడ. ఇట్ విల్ హెల్ప్ లాడ్ ఆఫ్ పీపుల్ చూస్తున్న వాళ్ళకి. సో మన ఎజెండా కూడా అందుకే పెట్టాను. ఫీల్ ఫ్రీ టు కమ్, talk anything. We are here to listen to you. So I hope you like the video. Please comment down, like cheyandi, share cheyandi, subscribe cheskondi. And thanks for watching. You're watching Sai to Chai with me, Sai. Bye. Thank you all. Thank you sir. Thank you.
చాలా చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది నాకైతే. యా అండ్ ఐ ట్రై టు ఇక్కడ ఉన్నవన్నీ నేను ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాను డెఫినెట్లీ. యా థ్యాంక్ యూ సో మచ్. Thank you.